హలో Hello గాయ్స్, guys, హలో గాయ్స్ welcome back to our channel మన గోల రారా గజ్జుకుక్కద్దా ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా? నిన్న పెద్ద ట్రైలర్ది అది పెట్టినాను, చూసినారా మీరు? చూడకపోతే పాపం దాక్తుంది గాయస్, చూడండి కొద్దిగా. చూడండి ఎందుకు పెద్ద మీకోసం కష్టపడి చేసినాం మేము. ఆ మీరు చూస్తే కొద్దిగా పైసలు వస్తాయి మాకు, అంతే, ఇంకేం లేదు. సో గాయస్, కొద్దిగా ఇవాళ మనం Dragon. మార్చబోతున్నాం మనం. మీకు మా Yes. ముఖాలు తెలుసు కానీ మేము ఎవరో తెలుస్తలేదు. ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఓకే, ఫస్ట్ ఈ చిలక కొట్టోడు గురించి చూద్దాం. ఇక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు. వీడు పండుకోద్ది, వీడి పేరు రోహన్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పెద్ద మనిషి మా గ్రూప్ లో. ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ బావిత్ అని చెప్పి మనం బాలు అని పిలుచుకుంటాం. ఎస్ హెల్ టాక్ మోర్ డీప్లీ, లైక్ చాలా డీప్ గా. ఇంకా నేనున్నానా, నేను మీ హోస్ట్ కళ్యాణ్ని. మీకేం అంటే వీళ్ళిద్దరి మధ్యలో క్వశ్చన్స్ అడిగేది, కొద్దిగా ఫన్ చేసేది నేనే. ఈ నా కొడుకు అరుస్తాడు, ఈ నా కొడుకు కొద్దిగా సీరియస్ గా మాట్లాడతాడు. నిజం చెప్పాలంటే మా ఛానల్ కి కూలోడు. సరే యు నేమ్ ఇట్, ఐ బికేమ్ దట్. డిస్క్లేమర్ గాయస్, ఈ డిస్క్లేమర్ ఏంటంటే మేము ఏ యాక్టర్ ని ఎవరిని అనదలుచుకోలేము. జస్ట్ మేము క్యారెక్టర్స్ గురించి అండ్ ముందు మేము చూసిన వాటి గురించే తీస్తున్నాం అంతే. మేము మాకు అనిపించిందే మేము మాట్లాడుతున్నాం, ఎవరి పర్సనల్ కి వెళ్తలేం మేము. ఓకేనా? మేము ఏ యాక్టర్ మాట్లాడుతాం. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూనే మాది మొత్తం. మేము ఏ యాక్టర్ గురించి వీడిని కించపరచాలి, వీడిని ఇదనాలి ఏం లేదు. ఓకేనా? సో పరిచయాలు ఎక్కువైపోయినాయి. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గోలా గైస్. ఇంకా కామెంట్ చేయండి, పోడండి, తిట్టాలని తిట్టండి. వాడున్నాడు, వాడి కూలడు తిట్టేసిన వాడిని, కళ్యాణ్ తిట్టేసేయండి. ఏదైనా సరే కామెంట్ చేయండి గైస్. ఇంకా మీ సజెషన్ చేయండి, ఏం చేయాలో ఎట్లా చేయాలో మొత్తం. మీ స్టార్టింగ్ అనమాట కదా, కొంచెం గైడెన్స్ చేయండి, మీ హెల్ప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి, సర్ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు వీడియో దేని మీద? ఎన్టీఆర్ Dragon. వచ్చిండు. డ్రాగన్ చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అంటే దేవరం మేము లెక్కకు తీసుకోము, అది వేరే ముచ్చట. అవునా ఇది నీళ్ళు ఇంటూ వాళ్ళు కాదు, వాళ్ళు 200 కోట్లు పెట్టి సినిమా తీసిన తర్వాత కూడా మేము లెక్కకు తీసుకోమంటాం. మళ్ళీ ఏదో సినిమా బాహుబలి అండ్ వాటర్. మామ ఒకటి మర్చిపోతున్నావు, చెప్పు. వార్ 2. అరే ఓర్రి అబ్బా, అంత అరే పెద్ద నేను మర్చిపోయినా. సారీ ఎట్లా మిస్ అయిపోయినవరా? ఎట్లా మర్చిపోతావు బోర్డ్ సీక్వెన్స్? సారీ. అంటే ఇట్లాంటి వరస్ట్ సీన్స్ ఇట్లా వెళ్ళిపోతాయి నాకు పైన, ఎక్కువసేపు గుర్తుంచుకోను నేను. నేను మర్చిపోయినారా? అంటే వరస్ట్ మూవీస్ లో మాట్లాడుకున్నాం కదా. అరే సో తూచ్ ఆర్ఆర్ తర్వాత ఇదే ఫిలిం, అంతే అంతే. ఎన్టీఆర్ ఎక్స్ నీల్, వి కాల్ ఇట్ యాస్ డ్రాగన్. వచ్చేసింది అఫీషియల్ గా, డ్రాగన్ టైటిల్ వచ్చేసింది. చాలరా బాబు. సో ఈ ట్రైలర్ కి మనం రియాక్ట్ కాబోతున్నాం. మీరు సర్లే, గ్లిమ్స్ కి రియాక్ట్ కాబోతున్నాం. 4 నిమిషాలు ఉందంట. పండగ ఇవాళ. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. జై బాలయ్య. It's true. అబ్బా, ఏఐ రాది అది చూడు. ఐ మే బి రాంగ్, నాకు ఏఐ కనిపిస్తుంది, చాలా క్లియర్ గా అనిపిస్తుంది. It's true. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్
నాకు తెలిసి మొత్తం డ్రగ్స్ మీద ఉంటుంది, హెరాయిన్ మీద మాట్లాడుతున్నారు కదా. అది హెరాయిన్ మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అదే చూపిస్తుంది. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ పెట్టుకుంటూ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఎస్ 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 అంటే స్మగ్లింగ్ తో కుచ్చుతో హేదయ్య స్మగ్లింగ్ రిలేటెడ్. స్మగ్లింగ్ రిలేటెడ్ మొత్తం. స్మగ్లింగ్ అది. అంటే సినిమా చుట్టూ తిరిగేదిరా, స్మగ్లింగ్ రిలేటెడ్ ఉంటదేమో. And on the seventh day, God rested. And then the devil was born. ఆ సెటప్ దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, రివర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళకి నేను చంపినవాడి ముఖాలు రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి. ఏంటిరాది రే. ఆ షార్ట్ చూసినావా? ఎన్టీఆర్ బ్యాక్ నుంచి ఎంత మంది చంపుకుంటూ వచ్చిండు. అదేగా, ఆ చంపు శవాలు పడున్నాయి. సరే వదిలేసి ఈ లుక్ ఏంది అసలు? ఇది చూడు, వాట్ ద హెల్ మ్యాన్ ఇస్ లుకింగ్. ఇప్పటిదాకా ట్రోలింగ్ జరిగిందంతా పక్కన పడేశారు. అయిపోయి అరే అంతెందుకు, నేనే అన్నా ఏంది ఎన్టీఆర్ ఇట్లా ఏంటి అని చెప్పి. ఏందది, ఏం కనిపిస్తుంది అసలు? అమ్మా, ఇట్స్ రియల్లీ హైపింగ్ మీ ఎ లాట్. నాకైతే ఫుల్ హైప్ ఎక్కుతున్నారు కదా. అసలు బామ్మో, ఆ మజిల్ చూడు, ఆ నరాలు చూడు అసలు. కదా, ఐ లవ్ దిస్ షార్ట్ రా. ఇది అంటే ఇప్పుడు ఇది విలనా ఇప్పుడు ఎన్టీఆర్ డెవిల్ తో పోలుస్తున్నారు వీళ్ళు. అంటే లైక్ ఇప్పుడు ప్రభాస్ డైనోసార్ లెక్క అన్నారు కదరా. సలార్ లో ప్రభాస్ డైనోసార్ అన్నారు కదా, ఈ మూవీలో ఎన్టీఆర్ ని డెవిల్ అంటున్నారేమో. లూసిఫర్. లూసిఫర్ కాదా, లూగర్ రా. సారీ, లూగర్. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి. అనిల్ కపూర్ ఎందుకున్నాడు? ఇది అసలు లీక్ రాలేదు, ఏం రాలేదు. నాకైతే ఘోరంగా హైప్ ఎక్కింది, ఘోరంగా. ఇప్పటి వరకు వచ్చిన బ్యాక్ లాసెస్ ఎన్టీఆర్ మీద ఈ ఒక్క గ్లిమ్స్ కొట్టేసింది. రిలీజ్ ప్రతిసారి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా అని చెప్పి. కానీ ఈ లుక్స్ తోని అంతే, ఇది వెళ్ళిపోతే ట్రోల్స్ అన్ని ఇంకా ఇవే నడుస్తాయి ఇప్పటి నుంచి. నేనేమంటున్నా తెలుసా, వార్ 2 లో ఎక్కడైతే బ్యాక్ లాష్ వచ్చిందో ఎన్టీఆర్ 6 ప్యాక్ బాడీ మీద, ఈ గ్లిమ్స్ కొట్టేస్తుంది ఇట్లా పోయి. ఇవ్వడరా నువ్వు ఇప్పుడు చూడరా ఎన్టీఆర్ రా ఇక్కడ అన్నట్టుంటది. నీకేమనిపించింది చూడంగానే? ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. అయిపా నీకేమనిపించిందిరా అంకుల్? అరే అసలు అది చెప్తున్నారు. అరే ఆ ఫస్ట్ ఇట్లా ఎన్టీఆర్ అట్లా చూడగారే చెల్లిపోతా. అరే ఏంద్రా, లైక్ హూ ఇస్ హి, ఎవడాడు, ఏంది భయ్యా? ఎప్పుడైతే ఎన్టీఆర్ సౌండ్ వచ్చిందో లైక్ అప్పుడే డెవిల్ పుట్టాడు అని ఒక ఫేస్ పెట్టినప్పుడు ఇట్లా కళ్ళు వార్నింగ్ షాట్. నాకు చనిపోయిన ముఖాలు కాదు, నెక్స్ట్ చనిపోయిన టార్గెట్ కనిపిస్తుంది అంటే అబ్బారి అసలు ఆ షాట్ అయితే క్రేజీరా.
ఐ లవ్ దిస్ షాట్ రా, అంతే నాకు మస్తు గ్లిమ్స్ నచ్చింది అయితే. ఎన్టీఆర్ చూపించి నేను అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ చూపేయడేమో, ఎన్టీఆర్ లాస్ట్ ఒక జస్ట్ NTR చూపించదు ఎట్లా రా క్లిమ్స్? అరే గ్లిమ్స్ గా జస్ట్ ఒక లాస్ట్ కి చూపిస్తాడేమో అని అనుకున్నా. ఎట్లా అసలు- ఈస్ టాకింగ్ అబౌట్ సలార్ గ్లిమ్స్. ఏది చేయి ఆ, చూపిస్తాడు చూడు ఆ, అట్లా నేను అట్లనే అనుకున్నా. లాస్ట్ కి లాస్ట్ ఒక ఇట్లా పెడతాడేమో అంతే, మిగతా మొత్తం స్టోరీ ఎప్పుడు పోతాడేమో అని అనుకున్నా. కానీ మొత్తం అరే సగం మొత్తం ఉన్నాడా అదే. చాలా బాగుంది నాకు. ఏది? చాలా నచ్చింది. వాళ్ళు వాట్ దీంట్లో- నువ్వు చెప్పు ఇప్పుడు నీకేమనిపించింది ట్రైలర్ చూడగానే? నాకు తెలిసి దీంట్లోనే ఒక 50-70% సినిమా దీంట్లోనే ఉందేమో అనిపిస్తుంది నాకు. లైక్ నాట్ లైక్ విజువల్ వైజ్ బట్ స్టోరీ టెలింగ్. విజువల్ ఏం లేదు, జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇచ్చిండు అండ్ అంతే, బ్యాక్ స్టోరీ చెప్పిండు. క్యారెక్టర్ ఇంట్రాక్షన్స్ దొరికేసినాయి మనకి. స్టోరీ ఏ టైంలో సెట్ అవుతుందో తెలిసిపోయింది, దేని గురించి ఉందో సెట్ అయింది. బట్ వీళ్ళందరూ ఎవరు అంటే ఒక గ్యాంగ్ ఆర్ఎల్స్ ఎన్టీఆర్ వాళ్ళందరూ లైక్ ఇట్స్ ఏ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ. దే జస్ట్ పిక్ హెరోయిన్ అండ్ దే ట్రాన్స్పోర్ట్. ఎన్టీఆర్ ఏం చేస్తాడు, ఎవరికి ఇది ఆబ్వియస్లీ ఇల్లీగల్ గానే చేస్తుండు వీళ్ళు పక్క. అవును. ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఎన్టీఆర్ చూసుకుంటుండు అనుకుంటున్నాను నేను. మ్మ్. నరికే బాధ్యత ఎన్టీఆర్. కిల్లింగ్ మిషన్. సో అరే ఇప్పుడు దీనికి ఒక కంపెనీ ఒక హెడ్ లీడర్ ఆ లీడర్ ఎవరు అనుకుంటున్నాం మెయిన్ పెద్దగా? చూపించినారు రా, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చూపించినారు. హెడ్ ఎవరు సార్? హీఈస్ ది హెడ్, దాదా సర్కార్. సెకండ్ ఇన్ కమాండ్. అంటే 86. దాదా సర్కార్ తర్వాత పెద్ద ఆయన ఈయనే. కొడుకు అనుకుంటా. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఫస్ట్ బాస్ ఏమో దాదా సర్కార్, సర్కార్. సెకండ్ వాళ్ళ కొడుకు సుజయ్ సర్కార్. సుజాయ్ సర్కార్, జాయ్ సర్కార్, బాబీ సర్కార్, మూడో కొడుకు. వజీర్ ఆఫ్ ఏటీసీ. అంటే వజీర్ అంటే చెస్ బోర్డ్ లో ఉంటది రా. వజీర్ మీనింగ్ ఉర్దూలో బరువును మోసేవాడు వజీర్ అంటే. ఓకే, కొంచెం నెక్స్ట్ రావ్ ద కాంటెంట్ చూసుకునేవాడు మొత్తం ట్రాన్సాక్షన్. డిస్ట్రిబ్యూటర్. ఓకే, హీరోయిన్ ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు వీడు రష్యాలో. విక్టర్ మెన్స్కో యా రష్యాలో డిస్ట్రిబ్యూటర్. ఓకే. లార్డ్ ఆఫ్ సోమాలియా. సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అంటే వాడిని వాడు లార్డ్ అని డిక్లేర్ చేసుకోండి అక్కడ. డిక్లేర్ చేసుకోవడం కదా, అదేంది? లెట్స్ సి. నాకు వీడైతే క్రేజీగా అనిపిస్తుండు. వీడితో పక్కా ఎన్టీఆర్ కి వీరికి ఏదో ఉంటది పక్కా. ఒక్క ఫైట్ ఈజీ ఉంటది. బిల్లీ జిరాక్స్. మనిషిని తల్లి. బిల్ జెర్సీ. ఇక్కడ ఎన్ని బిల్ జెర్సీ అంటారేమో, జెర్సీ. నాకు చూడు ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయింది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఆఫ్రికా, యూరోప్. డిస్ట్రిబ్యూటర్ ఆఫ్రికా, యూరోప్ రెండుకి డిస్ట్రిబ్యూటర్ ఒక్కడే. అమ్మో, పెద్ద క్యారెక్టరే. వరల్డ్ వైడ్ కవర్ ఇచ్చిండ్రు. వీళ్ళందరికి ట్రైనింగ్ ఇచ్చేది వీడేనేమో నాకు తెలుసు. యా హీస్ ఎ మిస్టీరియస్ క్యారెక్టర్. ఎస్. అండ్ హిస్ ట్రైనీస్, సారీ ఈ సపరేట్ అనుకుంటా. హిస్ నాట్ వేరే అనుకుంటా, వేరే గ్యాంగ్. ఇది ఒక గ్యాంగ్ అనుకుంటా. ది ట్రైనర్ అండ్ హిస్ ట్రైనీస్ వాళ్ళ, నాకు తెలిసి వాళ్ళ గ్రూప్ పేరు ఇది, ది 91 డెత్స్ అనుకుంటా. మరి 91 డెత్స్ ని ఎన్టీఆర్ చంపేస్తాడు చూడు. రాండ్రా ప్రశాంత్ బి లైక్ రాండ్రా మీరు కథ రాయండి. అరే పక్క ఉంటదిరా. ఎందుకు 91 అంత స్పెసిఫిక్ గా పెట్టిండు? నరకనికే కదా. అంటే వాళ్ళు ఉట్టి 91 చంపిర్రే అంతమందిని పెట్టి. 91 మెంబర్స్ అనుకుంటా. ఈజ్ ది He's the devil. లూగర్. అసాసిన్ ఇన్ చీఫ్. ఎన్టీఆర్. ఇప్పుడు ఎవడైనా సావాలన్నా, ఎవడైనా చంపాలన్నా వాడే చంపాలి. వాడు పర్మిషన్ తీసుకొని చంపాలి. లాస్ట్ కి ఎన్టీఆర్ అనిల్ కపూర్ చంపేస్తాడు. ఏం మాడుతున్నా? ఎన్టీఆర్ ఏమో హీజ్ అ డెవిల్, వాళ్ళ అన్నేమో ఈజ్ అ లెజెండ్. సోఫీ ఈజ్ అ లెజెండ్. వైల్డ్ థాట్.
దీన్ని తీసుకుపోయి సలార్లు కలిపితే ఛాన్సెస్ హే అంటున్నారు. అక్కడ KGF కేజీఎఫ్ better. కేజీఎఫ్ కలపచ్చు, ఎందుకంటే గోల్డ్ ట్రేడింగ్ ఇంత. యా. సో ఇదంతా ఈ జలీల్ గాడు అనిల్ కి చెప్తుండు. అనిల్ కి చెప్తుండు, మధ్యలో దొరికిండు అనుకుంటా, నాకు తెలిసి సినిమా మధ్యలో వీడు దొరికిపోతాడు. లాజిస్టిక్ అంటే వీడి ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత వీందే. అవును, ఆ మధ్యలో దొరుకుండొచ్చు, నాట్ ఏ మోల్ నాకు తెలిసి అయితే. somehow they caught him and he is narrating the story. So మాతో పెట్టుకోకంటే మాతోడు డ్రాగన్ అన్నాడు. అట్లని కాదు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ లగాదేంగే నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా. అదే ఓ ఈజ్ వెరీ ఇంటూ లైక్ డ్రగ్స్ షిట్, మొత్తం ఇవన్నీ వీడే చూసుకుంటాడేమో నాకు తెలిసి. ఇప్పుడు అన్ని దేశాల్లో సప్లై అవుతుంది కదా, ఇంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చూపించండు. ఇండియా కూడా ఎవరినొక్కడిని పెడతాడు కదా, ఆడిని పట్టుకుంటూ హీల్ క్యాచ్ దిస్ లాజిస్టిక్స్ పర్సన్. అసలు ఏంది కథ, ఎక్కడికెళ్ళి వస్తుంది ఏంది. అరే మంచిగా ఉంది అబ్బా కనెక్షన్. ఇగో మొత్తం ఇప్పుడు ట్రైలర్ లో ఏం చెప్పిండంటే, ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు హెరోయిన్ అనే ఒక సబ్స్టాన్స్ ని తెలుసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో, అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ లో బాగా పెరుగుతుంది అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోగానే ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో అక్కడ ఈ దాదా సర్కార్ వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో కంపెనీ పెట్టిండ్రు. దాదా సర్కార్, బాబీ సర్కార్ వీళ్ళందరూ కలిసి దే ఎస్టాబ్లిష్ ది కంపెనీ. కలిసి కాదు, దాదా సర్కార్ పెట్టిండు, వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ చేసుకుండు అంతే. అది ఆ తర్వాత లైక్ ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, ఈజ్ ఏ హీరోయిన్ కదా, వాళ్ళు వెంటబడతారు. సో వీటన్నిటికీ ఒక లైక్ బ్యారియర్ లెక్క ఎన్టీఆర్ ను పెట్టుకోండు. ప్రశాంత్ చెప్తాడు, ఈ ఒక పెద్ద సామ్రాజ్యానికి నేను కట్టుకున్న కంచుకోట డ్రాగన్ అంటాడు. నాకైతే బాగా నచ్చింది. లైక్ స్టోరీ చాలా ఉంది, చాలా ఉంది. ఇంకా పొటెన్షియల్ ఉంది దీనికి, ఇంకా సగం చెప్పినట్టే అయింది కానీ జస్ట్ ఆ యూనివర్స్ ని జస్ట్ ఒక గ్లిమ్స్ ఇచ్చిండు అంతే. ఓకే బ్రో, ఇట్స్ వెరీ నైస్. అదే మస్తుంది అసలు. అండ్ ఇప్పటివరకే గ్లిమ్స్ లో ఒక్కటి కూడా విఎఫ్ఎక్స్ లైక్ ఒక సెట్ అన్నట్టు నాకు ఏం కనిపించలేదు బాగా. నో, అస్సలు కనిపించలేదు. ఎంత రియలిస్టిక్ గా కనిపించింది నాకు ప్రతి ఒక్కటి. ఏమన్నా కనిపించేస్తదేమో అని చెప్పి ముందు జాగ్రత్తకి ఏం చేస్తాడు, వెనకాల మొత్తము బొగ్గుతో నింపేస్తాడు. అది మొత్తం వెనకాల ఫేడ్ అవుట్ అయిపోతుంది. అదే అంటున్నా, అది బ్రిలియన్స్ అబ్బా, అది బ్రిలియన్స్. వెనకాల మొత్తము బ్లర్ వచ్చేస్తుంది, మనం చూడాలనుకున్నా కూడా వెతకడానికి కూడా దొరకదు. అది అది బ్రిలియంట్, అది టెక్నికల్ బ్రిలియన్స్ అంటారు. డైరెక్టర్ పనేంది విఎఫ్ఎక్స్ అని కనిపించద్దు అంతే. నువ్వు విఎఫ్ఎక్స్ యూజ్ చేసినా కూడా కనిపించకుండా ఏదో ఒకటి యాడ్ చేయరయ్యా అంట నేనైతే. చలో దీనికైతే ఇంత ఎక్సైటెడ్ ఉన్నాం గైస్, కానీ మస్తు చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఏ ఎక్సైట్మెంట్ ఓపెన్ చేసినామో ఆ ఎక్సైట్మెంట్ లాస్ట్ వరకు ఇంకా ఎక్కిపోయి హైప్ ఎక్కిపోయి ఉన్నాం ఇంకా మేము. సీరియస్ గా చెప్తున్నా, అసలు గ్లిమ్స్ లైక్ టైం చెప్పింది 11:55 కానీ 11:30కే వచ్చింది. నేను నిద్రలో ఉన్నా ఇవాళ. బేసిక్లీ నిన్న నైట్ ఎడిట్ కొట్టి అదంతా నేను నిద్రలో ఉన్నా. కొద్దిగా ఎనర్జీ లెవెల్ తక్కువ ఉండే. ఒక్కసారి గ్లిమ్స్ పెట్టంగానే రవీర్ బసూర్ కొట్టిండు చూడు, చెయ్యని ఇట్లా లేచింది. అయితే హైప్ ఎక్కిపోయినా నేను ఇట్లా ఎన్టీఆర్ చూడంగానే నిద్ర మొత్తం ఎగిరిపోయింది నాకైతే. నాకైతే మస్తు అనిపించింది. చలో సో గైస్, ఇది మా ఎక్స్పెక్టేషన్స్. మాకైతే ఘోరంగా ఉంది డ్రాగన్ మీద మా ట్రైలర్ రియాక్షన్. అండ్ మళ్ళీ ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేము, మా వారికి ఏదంతా అంతే. సో మీరు పక్కా చూసినారు అనుకుంటున్నా. ఎండింగ్ వరకు చూస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అట్లా కొద్దిగా కన్సిస్టెంట్ గా ఉంటున్నాం కదా మేము. మా కోసం ఇంకా కన్సిస్టెంట్ గా ఇస్తూనే ఉంటాం వీడియోలు. ప్లీజ్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ చెప్పాను అనుకున్నాను. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. రారా ఇంకోసారి వీడియోలకి. అని మీకు థ్యాంక్స్ చెప్పలే కదా, ఎందుకంటే చాలా మీరు సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మీరు. సో మీ అందరూ చెప్పండి రా థ్యాంక్ యూ.
So guys, that's it for this video. Hope you guys love this video. Let's sorry, అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. Bye bye guys. Good night. Night. ఎన్టీఆర్ హైప్ తో పడుకోండి అందరు. బాయ్.